ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అనే ఒక కవి ఒక పాటని రచించారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మనం మోసపోతున్నాం. ఇలా ఎంతకాలం మోసపోతాం? నాయకులు వస్తున్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా అయిన వాగ్దానాలు చేస్తున్నారు, అందనాల్ని ఎక్కిస్తానని ఆశ పెడుతున్నారు, నమ్మించి మోసం చేస్తున్నారు. వీళ్ళే క్రైమ్ చేసేవాళ్ళు నాయకులు అవుతారా? అసలు చీటింగ్ చేసేవాళ్ళు నాయకులు అవుతారా? మాట చెప్తే నిలబడేవాడే నాయకుడు అవుతాడు, ప్రతినిధి అవుతాడు. అలాంటి ప్రతినిధులు రాజ్య పరిపాలన చేస్తే అందరు అధికారులు వాళ్ళ అదుపులో ఉంటారు, రాజ్యాంగాలు కూడా అతీతంగా పనిచేస్తాయి. న్యాయస్థానాలైనా ఒక అధికారులైనా నాయకులను చూసి పాడైపోతున్నారు. ఎవరి కాళ్ళు డబ్బు స్వలాభం. మన ఆంధ్ర రాష్ట్రంలో మనిషిగా పుట్టి మనం ఏం చేస్తానికి వచ్చాము, ఏం సాధిస్తానికి వచ్చామా అంటే ఏమీ లేదు, అంత శూన్యం. సాధించడానికి చాలా ఉంది ప్రపంచంలో మానవుడై పుట్టిన తర్వాత, కానీ దానికి పాటుపడట్లేదు మనుషులు. ఎంతసేపు అడ్డదారి తొక్కి డబ్బు ఎలా సంపాదించాలా అనే మార్గంతో పోతున్నారు. ఇవాళ చిట్ట చివరిలో ఎంత ఆస్తి సంపాదించినా వృద్ధాస్థానంలో దిక్కులేనిగా ఒకసాట పడి ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఇలాంటి సందర్భాలు? ఒకటే కారణం, డబ్బు వ్యామోహంతో మీరు పిల్లల్ని అతి గారాబం చేసి పాపాలు చేసిన డబ్బుతో కూడబెడుతున్నారు. కాబట్టి ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి అందరికీ, మానవులకి. కాబట్టి ఒకటే మాట, ఎవరైతే న్యాయం చేశారో, ఎవరైతే నీతిమంతుల్ని దేవుడు పంపించాడో వాళ్ళని ఎన్నుకోవాలా, సరైన మార్గం చూసుకోవాలా. అలాంటి మార్గంలో నడిపిన నాయకుడు స్వచ్ఛందంగా ఇత్తనం నాటి వృక్షంలాగా తయారు చేసి కష్టాలని ఎదుర్కొని నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే కష్టకాలంలో ఉన్న ఎప్పుడు రాని సమస్య మనకి ఒక కరుణ అనే విధంతో వస్తే దాన్ని కూడా తొలగించి నేనున్నానని ఎంతోమంది ఊపిరిని నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదా ఈ సంగతి? ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ప్రాణం ఉన్న ప్రతి జీవికి తెలీదా? అందుగురించి నాయకులు వస్తారు, లాభాలు చేసేవాళ్ళు. ప్రజలు కూడా వాళ్ళని జాగ్రత్తగా ఆలోచించి ఎన్నుకోవాలి. అడ్డమైన వాళ్ళని అందరినీ ఎన్నుకుంటే, మాటలు చెప్పి గార్వడితో మోసాలు చేసే వాళ్ళని ఎన్నుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధిలోకి రాదు. కష్టపడే నాయకుడు, ప్రేమగల నాయకుడు రావాలి, అప్పుడే మన ఇబ్బందులు తొలగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేరు సంపాదిస్తానని రాజకీయంలో వచ్చారు. అందరు నాయకుల కంటే ఇంతకాలం రాజకీయంలో చూసిన నాయకుల్లో బెస్ట్ ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈసారి మనం గనక స్కూళ్ళు నిర్మాణాలు కానీ, అభివృద్ధి కానీ, కిడ్నీ హాస్పిటల్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మన హార్బర్లు కానీ ఇన్ని చేసి కూడా పబ్లిసిటీ చేసుకోకుండా ఆయన ఈ రకంగా డెవలప్మెంట్లు చేసి మనం ఇంకా చేదోరాగా వదులుకున్నామంటే మన ప్రజల దురదృష్టకరం. ఇవి వల్ల అదృష్టమో కూటమి చేసిన జిమ్మిక్కులో తెలియదు, కానీ మొత్తానికి ఓటమి పాలైతే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. అన్ని తక్కువ సీటులు అంత మంచి చేసిన నాయకుడికి అయితే రావు. ఈ సంగతి ప్రజలుగా మేము నమ్ముతూనే ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా మంచి జరగాలంటే మన దేశానికి, ఇండియాకి మంచి పేరు ప్రతిష్టలు రావాలనుకుంటే, ఫారెన్ కంట్రీస్తో కూడా మనం పోటీ పడాలంటే, మంది కూడా ఒక స్విట్జర్లాండ్ లాగా ఎదగాలంటే, అందరి సమస్యలు తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని అయ్యే నాయకుడు రావాల్సిందే నాయకుడుగా. అంతకాలం ఇలాంటి క్రైమ్ చేసే నాయకులు ఉన్నంతకాలం అధికారులు పనిచేయరు. ఏ అధికారి కూడా సరైన న్యాయబద్ధంగా నడవడు, క్రైమ్కే అలవాటు పడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా అదుపులో పెట్టుకునే పరిస్థితి ఏ నాయకులకి లేదు, ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప. ఎందుకంటే న్యాయం చేసేవాడు ఎవడికి బెదరడు, అదరడు. అలాంటి వ్యక్తే
మడం తిప్పని మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మనం రాబోయే కాలానికి ప్రధాని అయ్యే నాయకుడిగా ఎదగనివ్వాలని ప్రజలకి ఈ సందర్భంగా చెప్తూ, మన ఇండియా బాగుపడాలంటే, ప్రతి పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఎదగాలి, రావాలని నా ఒక్క ఆశ. ఇదే మా ఇండియాకి రాబోయే అదృష్టం అని అనుకుంటున్నాం. జై హింద్, జై భారత్.